ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు యేసుకొని ఇన్‌స్టంట్ స్పాంజ్ దోసలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. బౌల్‌లోనికి హాఫ్ కప్ అటుకులేసుకొని, ఒకసారి బాగా వాష్ చేసుకొని, అదే కప్‌తో కప్ ఉప్మా రవ్వ, హాఫ్ కప్ పెరుగు, హాఫ్ కప్ వాటర్ పోసుకొని, కొద్దిగా సాల్ట్ కూడా యేసుకొని, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, మిక్సీ జార్‌లో ఏసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ అవసరం పడవు. 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని, ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఈనో పౌడర్ ఏసుకోవాలి. దానిపైన కొద్దిగా వాటర్ పోసుకొని, ఒకసారి బాగా కలుపుకోవాలి. దోసలని ఏసుకోవడమే. ఈ దోసలనేవి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని, ఒక 2 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది. మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు.